తెలంగాణ కాంగ్రెస్లో కోవట్టుల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ స్థాయికి చేరింది. టీపీసీసీలోని ఇంటి దొంగలపై ఏఐసీసీ తీవ్రమైన ఆరా తీస్తోంది. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తురాలు, తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదిస్తున్న ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు కావటం వెనుక సొంత పార్టీ నేతల కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీనాక్షి నటరాజన్ పాత కేసు వివరాలను బీజేపీకి చేరవేసి నామినేషన్ రద్దయ్యేలా చేసింది ఎవరనే అంశంపై జాతీయ పెద్దలు సీరియస్గా దృష్టి పెట్టారు. గతంలో బీఆర్ఎస్కు ఇప్పుడు బీజేపీకి కోవట్లుగా ఉంటూ పార్టీని దెబ్బతీస్తున్న బ్లాక్ షీప్స్ను ఏరిపారేయాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ కుట్ర వెనుక ఎంతటి పెద్ద తలకాయలున్నా సరే కఠిన చర్యలు తప్పవని ఏఐసీసీ హెచ్చరిస్తోంది. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే అని బీజేపీ ఈసీపై కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే బీజేపీ మాత్రం వాస్తవాలను దాచిపెట్టి ఎందుకు నామినేషన్ దాఖలు చేశారంటూ కాంగ్రెస్ తీరుపై ఘాటుగా రియాక్ట్ అవుతోంది. ఈ క్రమంలో స్పందించిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కాంగ్రెస్ పట్టిపై విరుచుకుపడ్డారు. మీనాక్షి నటరాజన్ కేసు గురించి బయటపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ కోవట్టు ఎవరు, కాంగ్రెస్ కోవట్టును పట్టుకోకుండా బీజేపీ మీద అరుపులు ఎందుకని ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్లోని కోవట్టును పట్టుకొని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్లో కోవట్ల కథ కాక రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆమె పనితనం మెచ్చింది. అంతేకాకుండా జాతీయ నాయకత్వానికి అత్యంత లాయలిస్ట్ ఆమె, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు. ఆమె నమ్మే అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఆమెను నియమించారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పటికి ఢిల్లీ పెద్దలకు చేరవేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఆమె పనితనం బాగుంది అనే ఉద్దేశంతోనే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వానికి ఆమె పేరును ఖరారు చేసింది జాతీయ నాయకత్వం. అయితే ఇందులో ట్విస్ట్ నెలకొందని అందరికీ తెలిసిన విషయమే. ఈమె నామినేషన్ను తిరస్కరించారు. అసలు తిరస్కరించడానికి కారణం ఏంటి అంటే తెలంగాణలో ఒక కేసు నమోదైందని, ఆ కేసు వివరాలను కూడా బీజేపీ నాయకులకు కాంగ్రెస్ తెలంగాణ నేతలు చేరవేశారు అనేది కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రి కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదంతా కోవట్టు వ్యవహారం కాంగ్రెస్ను కలవరపెడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు కోవట్లు ఎవరున్నారు, కోవట్లను ఏరివేస్తేనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళగలుగుతుంది. గతంలో బీఆర్ఎస్కు కోవట్లుగా వ్యవహరించారు, ఇప్పుడు బీజేపీకి కోవట్లుగా వ్యవహరిస్తున్నారనేది కూడా పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే అసలు ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ తిరస్కరణ అంటే కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి చెంపపెట్టుగా మారింది. ఎందుకంటే మధ్యప్రదేశ్లో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి, అందులో 2 స్థానాలు బీజేపీకి పోతాయి, 1 స్థానం కాంగ్రెస్కి వస్తుంది. అలాంటి స్థానంలో నామినేషన్ వేసిన తర్వాత ఒక కేసు అంశము తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలకు లీక్ ఇవ్వడం వల్లే రాజ్యసభకు నామినేషన్ వేసినటువంటి బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు చేయడం వల్లే ఈ యొక్క నామినేషన్ను తిరస్కరించారు. మొత్తం ఆధారాలన్నీ సేకరించి కూడా బీజేపీ అభ్యర్థికి ఇచ్చారు. బీజేపీకి కాంగ్రెస్ కొంతమంది నాయకులు సహకరిస్తున్నారు. ఆ కోవట్టు వల్లనే ఇదంతా జరిగింది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే అసలు కోవట్లు ఎవరు, కోవట్లను ఏరివేస్తేనే పార్టీ సక్రమంగా ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్లో తెలంగాణలో పైపెచ్చు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ పైనే
ఇంత పెద్ద కుట్ర జరిగింది అంటే దీని వెనకాల ఉన్నది ఎవరు అనే కోణంలో జాతీయ నాయకత్వం సీరియస్ అవుతా ఉంది. ఈ యొక్క పరిణామాలన్నింటినీ కూడా ఏఐసిసి పెద్దలు, ఢిల్లీ పెద్దలు గమనిస్తూ ఉన్నారు. అసలు ఇందులో భాగస్వామ్యులైన ఎవరు, అసలు నిజంగానే ఈ కోవట్లు ఉన్నారా, కోవట్లుంటే ఎవరు ఈ యొక్క అంశాన్ని చేరవేశారు, అంతేకాకుండా బీజేపీ ఏమన్నా మైండ్కి ఏమాడుతుందా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. అయితే బీజేపీ మాత్రం ఒకటి స్పష్టంగా చెప్తా ఉంది. బీజేపీ నేత బిఎల్ సంతోష్ కూడా ట్వీట్ చేశారు, అసలు మా పైన మీరు ఆరోపణలు చేయడం కాదు, అసలు మీ తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి కోవట్లు ఎవరో వాళ్ళని పట్టుకోండి, ఆ కోవట్లను పట్టుకున్న తర్వాత మమ్మల్ని క్వశ్చన్ చేయండి, మా పైన అనవసరంగా ఆరోపణలు చేయొద్దు, మా పైన అనవసరమైనటువంటి విమర్శలు చేయొద్దు అనేది కూడా బిఎల్ సంతోష్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్లో ఉన్న తర్వాత మీనాక్షి నటరాజన్ పైన ఏకంగా కుట్ర జరిగింది అంటే ఇంకా రానున్న రోజులలో ఇంకా పెద్ద కుట్ర కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉంది, ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వాన్ని బలహీనపరిచే కుట్రలు కూడా జరుగుతాయి. ఈ కుట్రలను ఇప్పుడే ఎండగట్టాలి, ఈ కుట్రలు ఎవరు చేశారో వాళ్ళను బయటకు తీయాలనేది కూడా ఏఐసిసి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే అసలు కుట్రలకు తెరలేపుతుంది ఎవరు, కోవట్టు పాత్ర నిర్వహిస్తుంది ఎవరు, దీని వెనుక ఎవరున్నారు అనేది కూడా పూర్తిగా ఒక రిపోర్ట్ తెప్పించుకోవాలనేది కూడా జాతీయ నాయకత్వం చూస్తుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె కొన్ని పార్టీ పోస్టులలో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ కీలకంగా వ్యవహరిస్తారు. ఆమె ఎవరినైనా సిఫారసు చేస్తే ఖచ్చితంగా వారికి పదవి వస్తుంది. మరి ఎవరైనా సిఫారసు కోసం వెళితే సిఫారసు చేయని వాళ్ళు నేతలు, అసంతృప్తితో ఉన్నటువంటి నేతలు మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేశారా, లేకపోతే పదవిలో ఉన్నటువంటి వాళ్ళే మీనాక్షి నటరాజన్ ఎదుగుదలను చూడలేక కుట్ర చేశారా అనే చర్చ మాత్రము తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతుంది. వీటన్నిటిని కూడా తేటతెల్లం చేయడం, అసలు ఈ కుట్రకు కారణం ఏంటి, ఇందులో ఉన్నటువంటి కొవ్వట్లు ఎవరున్నారు, గతంలో బీఆర్ఎస్తో కూడా సన్నిహితంగా ఉన్నారు, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి విషయాలు, వ్యవహారాలన్నీ కూడా మొత్తం చెప్తున్నారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్తగా బీజేపీకి కూడా సమాచారం అందిస్తున్నారు, కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారు, ఓవైపు ప్రభుత్వాన్ని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారు, మరోవైపు ఏకంగా మధ్యప్రదేశ్లో రాజ్యసభ సీటు దక్కేది ఉండే ఆ దక్కే సీటును కూడా పోగొట్టారు. ఇదంతా కూడా కారణాలు ఏంటి అని అన్వేషించే పనిలో ఏఐసిసి నేరుగా రంగంలోకి దిగింది. ఎంత పెద్దవారున్నా ఎవరున్నా ఉపేక్షించేది లేదు. ఈ వ్యవహారం తేల్చుకోవడానికి ఏఐసిసి సిద్ధంగా, ఢిల్లీ పెద్దలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నారు. ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఈ కుట్రకోణంలో దాగి ఉన్నా, ఒకవేళ కోవట్టు చర్య వల్లనే మీనాక్షి నటరాజన్ నామినేషన్కు తిరస్కరణకు గురైందని ఏఐసిసికి పూర్తి స్థాయిలో ఆధారాలు చేరితే మాత్రము ఎంత పెద్ద నాయకుడైనా ఏ స్థాయిలో ఉన్నా కానీ వారికి చర్యలు తప్పవు అనేది కూడా పార్టీ వర్గాల్లో మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.